హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అయితే బియ్యం బీట్రూట్ రొట్టె అయితే చూపించబోతున్నాను. మీరు ఇందాక చూసిన ఆకుకూర యూస్ చేసి నేనైతే బియ్యం రొట్టె చేసుకుంటున్నాను. దీన్నైతే ఇక్కడ సబ్సికే అంటాము. ఇప్పుడు నేను ఇక్కడ బీట్రూట్ తురుముకుంటున్నాను. నెక్స్ట్ ఇది చాపర్ తీసుకొని ఇందులో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని నైస్గా అయితే పీసెస్ చేసుకుంటున్నాను. వీటిలో వేసుకుంటే దీనిలో అయితే నైస్గా వచ్చేస్తాయని నేను ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నైస్గా అయితే చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఇలా వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఆకుకూర ఉంది కదా, దీన్ని అండ్ బీట్రూట్ని తీసుకొని బియ్యం పిండి 2 కప్స్ బియ్యం పిండిలోకి ఫస్ట్ నేను బీట్రూట్ తురిమి పెట్టుకున్నాను కదా, అదైతే వేసుకుంటున్నాను. ముందుగా నీళ్ళు వేసుకోకుండా బీట్రూట్లో ఉండే తడితోనే మనం ఈ బియ్యం పిండిని అయితే కడుక్కోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలా ముందుగానే వాటర్ వేసేస్తే అది జారుగా అయిపోతుంది. ఫస్ట్ మనం దీంట్లో ఉండే వాటర్ అంతా అయిపోయిన తర్వాతనే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఆకుకూరను కూడా కడిగేసుకున్నాను, అది ఇందులో వేసుకుంటున్నాను. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. అండ్ దీంట్లోకి ఈ పచ్చిమిర్చి, ఆనియన్ నైస్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ ఏమీ లేవు, అందుకే నేను ఇందులోకి ఒక 2 గ్లాసెస్, చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ అంతా వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇలా మెత్తగా చపాతీ పిండిలా ముద్దలా అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని పెట్టేసుకొని దీన్ని అయితే ఒక 1/2 అవర్ పాటు ప్లేట్ ముచ్చేసేసి పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి పెట్టేస్తున్నాను. ఇలా పిండి అయితే రెడీ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత తీసి చూస్తే ఇలా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా ఒకటి పీట తీసుకొని, చపాతీ పీట, దానిపైన ఒకటి ఇలా పేపర్ వేసేసుకొని దీన్ని ఒక చిన్న చపాతీ అంత సైజులో చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. బీట్రూట్ వేస్తాం కదా, అది రెడ్ కాకుండా పింక్ కలర్లో చాలా బాగుంటుంది. ఇది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు దీన్ని. ఇలా చేత్తో అయినా లేదా చపాతీ కర్రతో అయినా వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చేత్తోనే చేసుకున్నాను. చేత్తో అయితే ఇక్కడ పక్కన చీలికలు వస్తే వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టేసుకొని పెన్నం అయితే హీట్ చేసేసుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత స్టవ్ పైన పెన్నం అయితే హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా పెన్నం పైన వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి. దీన్ని ఇలా పైన 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ ముచ్చేసేసి పైన కొంచెంసేపు కుక్ అయిన తర్వాత ఇలా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా వేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను. 2 వైపులా బాగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని సెకండ్ రొట్టె కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా దీన్ని కూడా చేత్తో ఇలా వెడల్పుగా చేసుకుంటున్నాను. ఈ పేపర్ అయితే ఓలిగా పేపర్ అంటాం మేము ఇక్కడ. దీనిపైన చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది రొట్టె అయితే. డైరెక్ట్గా చపాతీ పీట పైన చేసుకుంటే అది పెనం పైన వేయడానికి కష్టంగా ఉంటుంది. అందుకే నేను ఈ పేపర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలా దీన్ని కూడా 1 స్పూన్ ఆయిల్ వేసేసి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటున్నాను. ఒక ప్లేట్ ముచ్చేసేసి పైన పెట్టేసుకుంటే చక్కగా లోపలంతా కూడా ఉడుకుతుంది అది. ఇప్పుడు లో ఫ్లేమ్లో కూడా పెట్టుకొని ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి నీట్గా.
దీనికోసం అయితే నేను బెండకాయ కర్రీ అయితే చేసుకున్నాను. ఏ కర్రీతో అయినా సరే ఇది సూట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసేయండి.